భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు తన జయంతి. భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ పాత్రను ఎప్పటికీ మర్చిపోలేము. ఆర్థికవేత్తగా, విద్యావేత్తగానే కాకుండా భారత రాజ్యాంగం రూపకర్తగా ఆయన పేరొందారు. సమాజంలో వివక్ష, అంటరానితనం, పేదరికం తొలగించటానికి అంబేద్కర్ తన జీవితమంతా పోరాడారు. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మొహోలోలో రామ్జీ మలోజీ సక్పాల్, భీమాబాయి సక్పాల్ దంపతులకు అంబేద్కర్ గారు జన్మించారు. తండ్రి రామ్జీ బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవారు. చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. విదేశాల్లో చదువుకోవాలంటేనే అమ్మో అనుకునే ఆ రోజుల్లో విదేశీ గడ్డపై చదువుకొని ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు మన అంబేద్కర్. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఇదే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలో ఎకనామిక్స్లో డబుల్ PhD చేసిన మొదటి వ్యక్తిగాను ఘనత సాధించారు బిఆర్ అంబేద్కర్. అసలు చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణంలో కీలక పాత్ర కూడా పోషించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడంలో తను కీలక పాత్ర పోషించారు. హిల్టన్ యంగ్ కమిషన్కు మార్గదర్శకాలు అందించింది ఆయనే. ఈ కమిషన్నే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయ ఆలోచనలు, ఆచరణలకు మహత్ సత్యాగ్రహం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటరాని వారిగా పేర్కొంటూ కొందరికి మహద్లోని పబ్లిక్ ట్యాంక్లో నీటిని వాడుకోవటానికి అనుమతించలేదు ఆ కాలంలో. దీంతో ఆ ఘటనపై 1927 మార్చి 20న అంబేద్కర్ మహత్ సత్యాగ్రహం చేశారు. తన ఆలోచనలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 1942 నవంబర్లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన భారతీయ కార్మిక సదస్సు 7వ సెషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక మార్పులకు నాంది పలికారు. భారతదేశంలోని పని గంటలను 14 గంటల నుండి 8 గంటలకు మార్చారు బిఆర్ అంబేద్కర్. కరువు భత్యం, అలాగే సెలవు ప్రయోజనాలు, ఉద్యోగులకు బీమా, మెడికల్ లీవ్, సమాన పనికి సమాన వేతనం వంటి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడమే కాకుండా భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా పేరొందిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ 1990 మార్చి 31న భారతరత్న అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దానికోసం 2 ఏళ్ల 11 నెలలు పైగా కష్టపడ్డారంటే మామూలు విషయం కాదు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి, నేటి సమాజానికి తెలియజేయాలి. జై హింద్. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలకు ఆయనే శ్రీకారం చుట్టారు. అంతేకాదు, మహిళలకు ముఖ్యమైన హక్కులను ఇచ్చే కాంప్రహెన్సివ్ హిందూ కోడ్ బిల్లును కూడా ఆమోదింపజేయడానికి డాక్టర్ అంబేద్కర్ 3 ఏళ్ళు పోరాడారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనందరికీ అర్థమవుతోంది.